వెల్కమ్ టు జోహితా యామ్ని వరల్డ్. ఈరోజు మన సొంటి మీరు ఎలా చార్జ్ చేసుకుందామండి. రైనీ సీజన్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ రైనీ సీజన్లో వచ్చే కోల్డ్, కొంచెం గొంతులో కిచకిచ్ ఇవన్నీ తగ్గాలంటే మనం ఈ సొంటి మిరియాల చారు తప్పకుండా చేసుకోవాలండి. దీనికోసం ఏం లేదు, మనం ఏ బౌల్ తీసుకుంటామో, ఎందులో చారు కాచుకుంటామో ఆ గిన్నె తీసుకోండి. మీకు ఎంత కావాలో వాటర్ అన్ని వాటర్ పోసుకోండి. నేనైతే ఒక 2.5 పెద్ద చెంబుతో పోసుకున్నానండి. దాంట్లోనే కొద్దిగా మన రుచి సరిపడా, ఎక్కువ పులుపు ఉండాల్సిన అవసరం లేదు, కొద్దిగా చింతపండు, అందులో కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. మిగతా అన్నీ కొత్తిమీర కొద్దిగా, అందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, కొద్దిగా పసుపు, ఉప్పు, మన టేస్ట్ సరిపడా ఉప్పు, పసుపు, అలాగే ఉల్లిగడ్డ. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. నేను ఎందుకంటే నాకు చాలా ఆనియన్స్ ఇష్టం కాబట్టి నేను కొంచెం పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మీకు ఆనియన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, లేకపోతే చిన్న ఆనియన్ వేసేసుకోండి. అందులో ఏం లేదు, అన్నీ ఇందులో వేసుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుంటూనే ఉండాలండి. ఈ మరిగే టైంలో మనము ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక 12-15 మిరియాలు అంత సొంటి ముక్క తీసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. ఈ మెత్తగా దంచుకున్న టైంలోనే మనం అక్కడ మరుగుతూ ఉంది చూడండి నా చారు. ఆ చారులో కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని అది మరుగుతూ ఉండాలి. ఇట్లా మరిగే టైంలోనే మనం బాగా దంచి పెట్టుకున్నాం కదండి, మెత్తగా దంచి పెట్టుకోవాలి సొంటి ఇదంతా. ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని మరిగించుకోవాలి. ఎలా ఒక 5-6 మినిట్స్ మరిగించుకోవాలి. అలా మరిగిస్తేనే మనం వేసిన సొంటి మిరియాలు అదంతా దానికి పడుతుంది. అలా మరుగుతుంది. మరుగుతున్న టైంలోనే నేను కళాయి పెట్టేసుకొని కొద్దిగా పోపు గురించి చెప్పాల్సిన ప్రత్యేకత ఏముందండి, మన పోపు గురించి తెలిసిందే కదా. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం చిటపడాడుతున్న టైంలో కొద్దిగా ఎండుమిర్చి, అలాగే ఎల్లిపాయలు కొంచెం దంచేసుకోండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. ఎల్లిపాయలు కొంచెం దూరగా వేగి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే టైంలో కొద్దిగా మనం ఇంగువ వేసేసుకొని తాలింపులో ఈ తాలింపు అంతా తీసుకువెళ్ళి బాగా మరుగుతున్న చారులో వేసేసుకుంటే రెడీ. సొంటి మిరియాల చారు రెడీ. చూడడానికి ఎమ్మీగానే ఉంది, తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.